హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ పూర్ణం బూరెలు చూపిస్తున్నాను చూడండి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ఒక చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు, పూర్ణం అనేది బయటికి వెళ్ళకుండా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. సో ఎంతో ఈజీ అయిన స్వీట్ని మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మినపప్పు అలాగే బియ్యం రెండు కడిగి మంచిగా నానబెట్టుకోవాలి. సో బియ్యం మినపప్పు మంచిగా నానిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం సేమ్ దోశ ప్యాటర్న్ ఎలా చేస్తామో అలాగే మిక్సీ పట్టుకోవాలి. సో పిండి మిక్సీ పట్టినాక ఇలా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం కుక్కర్లో శనగపప్పును వేసి ఒక 2 టైమ్స్ మంచిగా కడిగేసి వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికింది. సో ఒక కడాయిలో ఉడికించుకున్న శనగపప్పు వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే అందులో బెల్లము, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ మనం పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. సో మొత్తం పూర్ణం మంచిగా ఉడికింది కదా, అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పూర్ణం అనేది మెత్తగా ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే ఇలా మంచిగా లడ్డు అనేది ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ విధంగా అయితే పూర్ణం రెడీ అయినట్టే. ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న బియ్యము పప్పు ఉంది కదా, ఆ ప్యాటర్న్లోకి కొంచెం ఉప్పు అలాగే చిటికెడు షుగర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు మనం లడ్డులాగా చుట్టుకున్న పూర్ణం ఉంది కదా, అవి ఆ పిండిలో వేసి ఇలా ఆయిల్ హీట్ అయినాక అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంది. పూర్ణం బూరెలు అనేవి రెడీ అయినట్టే. చూడండి ఎంత బాగున్నాయో. సో చాలా ఈజీ అనమాట, ఈ విధంగా చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.